మూవీ స్టార్ట్ అవగానే భైరవ్ కోన అనే ఊర్లో ఆ ఊరి గ్రామస్తులంతా కలిసి పూజలు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు భైరవ్ కోన నుంచి ఒక వ్యక్తి పారిపోవాలని పరిగెడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఊరి కాపలాగా ఉండే అంధకార అసురులు ఆ వ్యక్తిని బాగా కొట్టి ఆ ఊరి పెద్ద పైడమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. పైడమ్మకు తెలియకుండా ఆ ఊరిలో ఏమీ జరగదు. ఆ వ్యక్తి పైడమ్మను చూసి భయపడిపోతూ తప్పైపోయింది, క్షమించండి, మళ్ళీ ఎప్పుడు ఇక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నం చేయనని పైడమ్మను బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు పైడమ్మ ఆ వ్యక్తితో భైరవ కోనలోకి రావడం వరకే నీ చేతుల్లో ఉంది, ఇక్కడి నుంచి తప్పించుకోవడం నీ చేతుల్లో లేదని చెప్పి అతన్ని ఒక రూమ్ లో పడేసి లాక్ చేసి అతన్ని రూమ్ లో పడేయగానే కంటికి కనిపించని కొన్ని దుష్ట శక్తులు వచ్చి అతని మీద అటాక్ చేసి అతన్ని చంపేస్తాయి. కట్ చేస్తే తర్వాత మనకు ఒక పెళ్లి కూతురుని చూపిస్తారు. పెళ్లి కూతురు పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, సార్, ఒక దొంగ నా పెళ్లికని చేయించిన నగలన్నింటినీ దొంగతనం చేసి రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు, మీరు తొందరగా వచ్చి ఆ దొంగను పట్టుకోండి, లేకపోతే మా వాళ్ళు ఆ దొంగను చంపేస్తారని చెప్పి ఇంకోవైపు మనకి ఆ దొంగ దాక్కున్న రూమ్ తలుపులు పగలగొడుతున్న పెళ్లి కూతురు తండ్రి, అన్నయ్య, పెళ్లి కూతురు చుట్టాలని చూపిస్తారు. కట్ చేస్తే మనకి రూమ్ లో ఉన్న దొంగను చూపిస్తారు. ఆ దొంగ పేరు బస్వా. బస్వా అక్కడి నుంచి నగల్ని ఎలా తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తున్న బస్వాకి ఒక ఐడియా వస్తుంది. దాంతో వెంటనే బస్వా ఆ నగలన్నింటినీ వేసుకుంటాడు. నగలపైన ఒక జాకెట్ ని వేసుకుంటాడు. తర్వాత బస్వా జాకెట్ పైన కిరసనాలు పోసుకొని వెలిగించుకొని అక్కడి నుండి బయటకు వస్తాడు. మంటలు రావడం వల్ల బస్వాని ఎవరూ పట్టుకోలేకపోతారు. అలా బస్వా అందరూ చూస్తుండగానే నగలతో అక్కడి నుండి తప్పించుకుంటాడు. తర్వాత బస్వా ఒక చెరువులో దూకి మంటలు ఆర్పేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకుని తన నగలన్నింటినీ ఒక బ్యాగ్ లో పెట్టుకుని బైక్ పైన వెళ్తూ ఉంటాడు. బైక్ పైన వెళ్తున్న బస్వాకి దారిలో పోలీసులు ఎదురొచ్చి బైక్ స్టాండ్ తీసుకోమని చెప్తారు. అయితే పోలీసులకి బస్వానే దొంగ అని తెలియదు. తర్వాత పోలీసులు పెళ్లి కూతురు ఇంటికి వెళ్తారు. అక్కడ ఎంక్వైరీ చేసిన పోలీసులకి బస్వానే దొంగ అని తెలుస్తుంది. తర్వాత పోలీస్ చెక్ పోస్ట్ కు ఫోన్ చేసి బైక్ మీద వచ్చే వాళ్ళని చెక్ చేయమని చెప్తాడు. కానీ బస్వా దారి మధ్యలోనే తెలివిగా ఆలోచించి తన ఫ్రెండ్ జాన్ ని కారు వేసుకు రమ్మని చెప్తాడు. దారి మధ్యలో బస్వా బైక్ వదిలేసి ఫ్రెండ్ తో కలిసి కారులో వెళ్లిపోతాడు. అప్పుడే బస్వాకి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే బస్వా సినిమాలో స్టంట్ మ్యాన్ గా పనిచేస్తూ ఉంటాడు. బస్వా వాళ్ళ బాబాయ్ బస్వా ఒక సినిమాలో స్టంట్ మ్యాన్ గా చేయాలని చెప్తాడు. అయితే బస్వా అందుకు ఒప్పుకోడు. బస్వా వాళ్ళ బాబాయ్ నువ్వు ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేదా అని అడుగుతాడు. బస్వా కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు మూవీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. బస్వా స్టంట్ కంప్లీట్ చేసుకుని తన ఆటోలో ఇంటికి వస్తూ ఉంటాడు. దారి మధ్యలో భూమి అనే అమ్మాయి బస్వా ఆటో ఎక్కుతుంది. ఎందుకంటే భూమి బ్యాగ్ ఎవరో కొట్టేసి భూమి ఆ దొంగను చేసి చేయమని బస్వాకి చెబుతుంది. భూమిని చూడగానే బస్వా లవ్ లో పడిపోతాడు. బస్వా దొంగను చేస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దొంగ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసిన అతను భయంతో అలాగే బిగుసుకుపోయి బ్యాగ్ అక్కడే పడేసి పారిపోతాడు. తర్వాత అక్కడికి వచ్చిన బస్వా కూడా బ్యాగ్ ను చూసి భయపడిపోతాడు. ఎందుకంటే ఆ బ్యాగ్ లో ఎవరో పుర్రె ఎముకలు ఉంటాయి. బస్వా ఏమీ తెలియనట్టు బ్యాగ్ జిప్ వేసేసి భూమికి బ్యాగ్ ఇచ్చేస్తాడు. భూమి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది. కట్ చేస్తే తర్వాత రోజు బస్వా వాళ్ళ బాబాయ్ బస్వాని ఏదో పని ఉందని పిలవడంతో బస్వా వాళ్ళ బాబాయ్ని కలవటానికి వెళ్తాడు. అక్కడ బస్వా వాళ్ళ బాబాయ్ తో పాటు కొంతమంది గుండాలు ఉంటారు. వాళ్ళు బస్వాతో ఈ కారు డిక్కీలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని ఒక్కరోజు జాగ్రత్తగా చూసుకుంటే చాలు, తిరిగి వచ్చేసి మేము చూసుకుంటామని చెప్తారు. బస్వా కారు డిక్కీ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో భూమి ఉంటుంది. బస్వా ఒక అనాథ. బస్వాని వాళ్ళ బాబాయ్ చేరదీసి పెంచుతాడు. బస్వాకి ఇలాంటి పనులు చేయటం ఇష్టం ఉండదు. అందుకే బస్వా స్టంట్లు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు. వాళ్ళ బాబాయ్ మాట కాదనలేక బస్వా ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఇప్పుడు మూవీ మళ్ళీ ప్రెజెంట్ కు వస్తుంది. బస్వా తన ఫ్రెండ్ తో కలిసి కారులో వెళ్తుంటాడు. అలా వెళ్తున్న బస్వాకి దారి పక్కనే యాక్సిడెంట్ అయినట్టుగా అనిపిస్తుంది. దిగి చూస్తే ఒక అమ్మాయి స్కూటీ పక్కనే పడిపోయి ఉంటుంది. దాంతో బస్వా మానవత్వంతో ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేద్దామని కారులోకి ఎక్కించుకుంటాడు. ఇప్పుడు మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి బస్వా దొంగ కాదు. బస్వా ఈ దొంగతనాలన్నీ ఎందుకు చేస్తున్నాడో మనకు ముందు ముందు తెలుస్తుంది. కాసేపటి తర్వాత అటుగా వస్తున్న పోలీసులు కూడా ఆ దారి పక్కనే పడిపోయిన స్కూటీని చూస్తారు. ఆ స్కూటీని చూడగానే పోలీసు ఇది నిజంగా జరిగిన యాక్సిడెంట్ కాదు, ఎవరో ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇలాంటిది చేసేది గీతానే. గీత ఇలా యాక్సిడెంట్ అయినట్టు నాటకం ఆడి తనకి హెల్ప్ చేయడానికి వచ్చే వాళ్ళని మోసం చేసి దోచుకుంటుంది. చెక్ పోస్ట్ క్రాస్ అయ్యే వాళ్ళందరూ ఐడి కార్డులు, వెహికల్ నెంబర్లు కాకుండా చేతిని వాసన చూడండి. ఎవరి చేయి అయితే కిరోసిన్ వాసన వస్తుందో అతడే దొంగ. ఎందుకంటే కిరోసిన్ తన మీద జల్లుకొని దొంగ తప్పించుకున్నాడని చెప్తాడు. ఇంకోవైపు కారులో వెళుతున్న బస్వా, జాన్ దొంగతనం చేసిన నగల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్ని కారులో ఉన్న గీత కూడా వింటుంది. ఆ మాటలు వినగానే అబ్బా ఈ రోజు నాకు లాటరీ తగిలింది అనుకుంటుంది గీత. ఇంకోవైపు బస్వా, జాన్ వాళ్ళు కారు వేసుకుని చెక్ పోస్ట్ కి రీచ్ అవుతారు. అక్కడ పోలీసులు బస్వా చేతిని స్మెల్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ పోలీస్కి జలుబు చేసి ఉండటం వల్ల స్మెల్ అర్థం కాదు. అప్పుడు జాన్ మీరెందుకు అంత కష్టపడుతున్నారు, నేనే స్మెల్ చేసి చెప్తానని, ఏముంది దీంట్లో, వీడి చేయి కిరోసిన్ వాసన వస్తుందని చెప్తాడు. దాంతో పోలీసులు బస్వాని పట్టుకోబోతారు. కానీ బస్వా వాళ్ళు ఎలాగోలా అక్కడి నుండి పారిపోతారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత చీకటిగా ఉండే రోడ్లోకి కారును మళ్ళించి బస్వా కారు లైట్లు ఆఫ్ చేస్తాడు.
పోలీసులు బస్వా స్ట్రైట్ గా వెళ్ళాడనుకుని ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత బస్వా జాన్తో చీకటిగా ఉంది, ఈ రేత్రికి ఈ అడవిలోనే ఉండాల్సి వస్తుందని చెప్తాడు. కానీ అప్పుడే కొన్ని మినుగురు పురుగులు బస్వాకి దారి చూపిస్తూ భైరవ కోన వైపు తీసుకువెళ్తాయి. బస్వా ఈ రేత్రికి భైరవ కోనలోనే ఉండాలనుకుని భైరవ కోన వైపు వెళుతూ ఉంటాడు. భైరవ కోన గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ బస్వాని ఆపేస్తాడు. కానీ అతనికి కొంచెం దూరంలో ఉన్న ఒక అతను కారులో అమ్మాయి ఉంది, లోపలికి వెళ్ళనివ్వమని చెప్తాడు. ఆ మాట వినగానే బస్వా ఒక్కసారిగా షాక్ అవుతాడు. కారులో అమ్మాయి ఉందని అతనికి ఎలా తెలిసిందో బస్వాకి అర్థం కాదు. అలా లోపలికి వెళ్ళగానే ఒక వ్యక్తి కొంతమందికి గరుడ పురాణం గురించి చెప్తూ ఉంటాడు. ఇంకొంచెం లోపలికి వెళ్లి చూస్తే కొంతమంది వ్యక్తుల్ని స్తంభానికి కట్టేసి కొడుతూ ఉంటారు. బస్వా పక్కనే కారు ఆపి అక్కడున్న ఒక వ్యక్తిని ఎందుకు వాళ్ళని అలా కొడుతున్నారని అడుగుతాడు. అతను బస్వా వైపు చూస్తే మీరు కొత్తగా వచ్చినట్టుగుంది, కొద్దిసేపటి తర్వాత మీకే అర్థం అవుతుందని చెప్తాడు. తర్వాత బస్వా డాక్టర్ ఇల్లు ఎక్కడ అని అడిగి గీతాని డాక్టర్ ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ డాక్టర్ పేరు నారప్ప. నారప్ప గీతాకి ట్రీట్మెంట్ చేయనని చెప్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వల్ల నా జీవితం ఇంత దరిద్రంగా తగలబడిందని చెప్తాడు. బస్వా గీతాకి ట్రీట్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేయడంతో నారప్ప ఒప్పుకుంటాడు. బయటికి వచ్చి చూస్తున్న బస్వాకి ఆ ఊర్లో అన్ని విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే బస్వాకి ఎవరో ఫోన్ చేయడంతో బస్వా ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్తాడు. ఇంకోవైపు జాన్కి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కనిపించి వెంటనే మాయమవుతుంది. దాంతో జాన్ ఆ అమ్మాయి వెనకాలే వెళ్తాడు. ఇంకోవైపు గీత నారప్ప తలపగలు కొట్టి అతను స్పృహ తప్పేలా చేసి అక్కడి నుండి పారిపోతుంది. ఇంకోవైపు బస్వా జాన్ కార్ దగ్గరికి వస్తారు. వాళ్ళ కార్ కనిపించకపోవడంతో షాక్ అవుతారు. ఇంకోవైపు గీత కార్ని నగల్ని తీసుకుని అక్కడి నుండి పారిపోతుంది. దాంతో బస్వా వాళ్ళు నారప్ప దగ్గరికి వెళ్లి గీత గురించి గీత ఒక దొంగ మొహందని, దానికి అసలు దెబ్బలేమీ తగలలేదని, మీ కారు అదే దొంగతనం చేసి ఉంటుందని నారప్ప చెప్తాడు. అలా కారులో వెళ్తున్న గీత లాంతర్ తీసుకుని సైకిల్ మీద వెళ్తున్న ఒక అతన్ని గుద్దుతుంది. అతన్ని లేపి గీత సారీ చెప్తుంది. తర్వాత అతను తన వాళ్ళని తీసుకొచ్చి గీతకి మత్తు మందిచ్చి కారుని తీసుకువెళ్లిపోతాడు. గీత కళ్ళు తెరిచి చూసేసరికి గీత కళ్ళెదురుగా బస్వా, జాన్, నారప్ప ఉంటారు. బస్వా గీతాని కారు ఏదని అడుగుతాడు. అప్పుడు గీత ఎవరో సైకిల్ గ్యాంగ్ వచ్చి నాకు మత్తు మందిచ్చి కారు తీసుకెళ్లిపోయారని చెప్తుంది. బస్వా నారప్పని సైకిల్ గ్యాంగ్ గురించి అడుగుతాడు. అప్పుడు నారప్ప పైడమ్మ దగ్గరికి వెళ్ళండి, పైడమ్మ ఒక్కటే మీకు సహాయం చేయగలుగుతుంది ఈ విషయంలో అని చెప్పి బస్వాని పైడమ్మ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ టైంలో పైడమ్మ అక్కడ ఉంది. పైడమ్మ ఒక కోటలోకి వెళ్తుంది. ఆ కోటలో చాలా మంది ఉంటారు. పైడమ్మ వాళ్ళతో మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే నా చేతిలోని కాంతిని పట్టుకోమని చెప్తుంది. కానీ వాళ్ళు పైడమ్మ చేతిలో ఉన్న ఆ కాంతిని పట్టుకోవడానికి భయపడతారు. అప్పుడే అక్కడికి రాజప్ప అనే వ్యక్తి వస్తాడు. పైడమ్మ రాజప్పతో ఎందుకు నీకు అంత కోపం, నీ కోపాన్ని వదిలే అని అంటుంది. నాకు ద్రోహం చేసిన వాళ్ళని చంపిన తర్వాతే నేను ప్రశాంతంగా ఉండగలనని చెప్తాడు రాజప్ప. నీకు ప్రశాంతత కావాలంటే నా చేతిలో ఉన్న కాంతిని పట్టుకోమని చెప్తుంది పైడమ్మ. కానీ రాజప్ప అలా చేయడు. తర్వాత పైడమ్మ బస్వా దగ్గరికి వెళ్లి బస్వాని పేరు పెట్టి పిలుస్తుంది. పైడమ్మ అలా తనని పేరు పెట్టి పిలవడంతో బస్వా షాక్ అయిపోతాడు. నా పేరు మీకెలా తెలుసు అని అడుగుతాడు. నీ పేరే కాదు బస్వా, భూమి గురించి కూడా తెలుసని చెప్తుంది పైడమ్మ. తర్వాత పైడమ్మ బస్వాతో దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని మంచి పనికి ఉపయోగిస్తే అది మంచిగా మారిపోతుందా బస్వా అని అడుగుతుంది. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. బస్వా రౌడీలు చెప్పినట్టుగానే భూమిని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో పెడతాడు. మెలకు వచ్చిన భూమికి బస్వా కూడా ఆ రౌడీలతో కలిసిపోయాడేమోనని చెప్పి డౌట్ వస్తుంది. దాంతో భూమి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుపోవాలని దగ్గరే ఉన్న ఒక కర్రతో బస్వా పైన అటాక్ చేస్తుంది. కానీ బస్వాకి ఏం కాదు, ఎందుకంటే అదొక స్టంట్ మెటీరియల్. బస్వా ఒక స్టంట్ మ్యాన్ కావటం వల్ల అతని ఇంట్లో ఎక్కువగా స్టంట్ మెటీరియల్సే ఉంటాయి. తర్వాత బస్వా మంచినీళ్ళు తాగుదామని కారు దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుంటాడు. అప్పుడే ఒక పొల్లొచ్చి వాటర్ బాటిల్ గుచ్చుకుంటుంది. దాంతో వెంటనే నీళ్ల రంగు మారిపోతుంది. అలా బస్వా మీద చిన్న చిన్న అటాకులు జరుగుతాయి. తర్వాత ఒక అబ్బాయి వచ్చి బస్వా మీద అటాక్ చేయబోతాడు. బస్వా ఆ పిల్లోడిని పట్టుకుంటాడు. భూమి ఆ పిల్లోడు తన తమ్ముడు లాంటి వాడని ఆ పిల్లోడిని ఏమీ చేయొద్దని చెప్తుంది. అప్పుడు బస్వా నువ్వు నాకు నిజం చెప్పకపోతే ఈ పిల్లోడిని చంపేస్తానని చెప్తాడు. బస్వా ఆ పిల్లోడిని చంపేస్తాడేమోనని భూమి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. భూమి వాళ్ళు ఒక ట్రైబల్ కి చెందిన వాళ్ళు. ఆ గ్రామంలో సంతోషంగా నివసిస్తూ ఉంటారు. ఆ స్థలాలు భూమి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ కాలేదని తెలుసుకున్న ఒక అతను ఆ ఊరికి వచ్చి దొంగ కాగితాలు సృష్టించి ఈ స్థలాలని నావే ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్తాడు. కానీ భూమి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడరు. దాంతో అతను వాళ్ళని కొట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. తర్వాత వాళ్ళందరూ ఆ గ్రామాన్ని వదిలిపెట్టి సిటీకి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. భూమి మన స్థలం మనకు కావాలంటే కోర్టులో కేసు వేయాలని చెప్తుంది. ఎందుకంటే భూమి ఒకతే ఆ గ్రామంలో కొంచెం చదువుకున్నాం. తర్వాత భూమి గ్రామస్తులందరి దగ్గర నుంచి డబ్బులు పోగు చేసి లాయర్ ఫీజు కోసం డబ్బు రెడీ చేస్తుంది. తర్వాత వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్లి మా గ్రామాన్ని మాకు తిరిగి ఇప్పించమని అడుగుతారు. అప్పుడు లాయర్ వాళ్ళతో ఈ కేసులో చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు నిజం చెప్పట్లేదు, అబద్ధం చెప్తున్నారు. మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే తీసుకురండి. ఆ సాక్ష్యం వల్ల మీ భూమి మళ్ళీ మీకు వచ్చేస్తుందని చెప్తాడు. అది వినగానే భూమికి ఒక ఐడియా వస్తుంది. భూమి వెళ్లి వాళ్ళ పూర్వీకుల సమాధులు తవ్వి అక్కడ నుంచి ఎముకలు తీసుకొచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇస్తుంది. అలా ఎముకల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఇవ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడే నువ్వు నాకు దారిలో కలిసి సహాయం చేసావని భూమి చెప్తుంది. రేపే ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది. అది రేపు కోర్టులో
కోర్టులో సబ్మిట్ చేస్తేనే మా భూమి మాకొస్తుంది. కానీ ఇంతలోనే నువ్వు నీ గుండాలు కలిసి నన్ను కిడ్నాప్ చేశారని అంటుంది. ఇప్పటికి కూడా భూమి బస్వాని నమ్మట్లేదని మనకు అర్థమవుతుంది. అప్పుడే బస్వాకి సైకిల్ గ్యాంగ్ కనిపిస్తుంది. బస్వా వాళ్ళ వెనకాలే వెళ్తాడు. అలా వాళ్ళ కోటలోకి వెళ్తారు. ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత బస్వా వాళ్ళని కొట్టి నా బ్యాగ్ ఎక్కడ ఉందని అడుగుతాడు. అప్పుడే మనకి ఇంకో వైపు రాజప్పని చూపిస్తారు. రాజప్ప దగ్గర ఆ నగలున్న బ్యాగ్ ఉంటుంది. రాజప్ప ఆ బ్యాగ్ నే చూస్తూ ఉంటాడు. బస్వా రాజప్పతో సార్ ఆ బ్యాగ్ నాది నాకు ఇచ్చేయండి అంటాడు. కానీ రాజప్ప ఈ బ్యాగ్ అలాగే బ్యాగులో ఉన్న నగలు నావి, ఇవి నా కూతురు కోసం చేయించాను నేను, నువ్వెక్కడి నుంచి కొట్టేసుకొచ్చావు వీటిని, నావి అంటున్నావని అడుగుతాడు. బస్వా వెంటనే అక్కడే పక్కనే ఉన్న ఒక వ్యక్తి గొంతుపైన కత్తి పెట్టి నా నగలు నాకు ఇచ్చేయండి లేకపోతే వీడిని చంపేస్తానని అంటాడు. రాజప్ప సైకి చేయడంతో ఆ వ్యక్తి వాడంతటికి వాడే గొంతు కోసుకుని చనిపోతాడు. రాజప్ప ఆల్రెడీ చనిపోయిన వాడిని మళ్ళీ ఎలా చంపగలుగుతావు అంటాడు. కాసేపటి తర్వాత వాడు లెగిసి నుంచుంటాడు. వాడు 10 సంవత్సరాల క్రితమే పాము కాటేయటం వల్ల చనిపోయి ఉంటాడు. అంటే దీని అర్థం వీళ్ళంతా మనుషులు కాదు, దయ్యాలని. అది తెలిసి బస్వా జాన్ ఇద్దరూ భయపడిపోతారు. అన్ని దయ్యాలు కలిసి బస్వా వాళ్ళ మీద అటాక్ చేయబోతాయి. కానీ అప్పుడే సూర్యోదయం అవటం వల్ల సూర్యుని కిరణాలు పడతా ఉంటాయి. దాంతో దయ్యాలన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి. ఎలాగోలా బస్వా నగలున్న బ్యాగుని తీసుకొచ్చి కారులో కూర్చుంటాడు. బస్వా జాన్ కారులో వెళుతున్నప్పుడు గ్రామస్తులు ఒక్కొక్కరుగా మాయమైపోతూ ఉంటారు. అంటే గ్రామస్తులందరూ కూడా దయ్యాలే. ఇంకోవైపు డాక్టర్ నారప్ప కూడా మాయమైపోతూ ఉంటాడు. డాక్టర్ నారప్ప కూడా మాయమైపోతున్న భూతాలన్నీ మండుతున్న సర్కిల్ లాంటి దాంట్లోకి వెళుతూ ఉంటాయి. ఆఖరికి రాజప్ప మనిషి ఒక అతను వచ్చి బస్వా దగ్గర ఉన్న నగల బ్యాగుని తీసుకుని ఆ సర్కిల్లోకి వెళ్ళిపోతాడు. కాసి మూసుకుపోతుంది. అప్పుడే బస్వాకి ఒక పూజారి కనిపిస్తాడు. ఆ పూజారి గుళ్ళోకి వెళ్ళి ఎవరికో పూజ చేస్తూ ఉంటాడు. దాంతో బస్వా మిగతా వాళ్ళని తీసుకుని ఆ పూజారి దగ్గరికి వెళ్తాడు. ఆ పూజారి బస్వాని చూసి నీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్తాడు. బస్వా ఆ పూజారికి నిన్న జరిగిందంతా చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతాడు. దాంతో ఆ పూజారి ఈ ఊరి పేరు భైరవ్. ఇప్పుడు మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న టైం. గరుడ పురాణంలో భైరవ కోన అనే ఊరి గురించి రాసింది. దాంతో అందరూ భైరవ కోనను వెతుక్కుంటూ వెళ్తున్నారు. భైరవ కోన సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. భైరవ కోనను వెతుక్కుంటూ వెళ్లిన వాళ్ళు మళ్ళీ ఇంతవరకు తిరిగి రాలేదు. అంటే వాళ్ళందరూ చనిపోతున్నారన్నమాట. అందువల్ల శ్రీకృష్ణదేవరాయలు గరుడ పురాణంలోని లాస్ట్ 4 పేజీలని చించేస్తాడు. ఎందుకంటే ఇంకా ఎవరు భైరవ కోన వెతుక్కుంటూ వెళ్ళకూడదని. భైరవ కోనలోకి కేవలం వాళ్లే వెళ్ళగలుగుతారు. ఎవరంటే కేవలం పగలతో రగిలిపోతున్న ఆత్మలు. ఆ ఆత్మలు వాళ్ళ పగను తీర్చుకున్నప్పుడే వాళ్ళకి ముక్తి మిగులుతుంది. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతారు, లేకపోతే తిరిగి జన్మిస్తారు అని చెప్తాడు. అంటే భైరవ కోన అనేది ఆత్మలకు సంబంధించినంత వరకు జైలు లాంటిది అనమాట. అక్కడి నుంచి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే గరుడ పురాణాన్ని అనుసరించి వాళ్ళకి శిక్షలు విధిస్తారు. మూవీ స్టార్టింగ్ లో మనం చూస్తాం కదా, ఒక అతను అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తే అంధకార అసురులు తీసుకొచ్చి అతన్ని చంపేస్తారు. అలాగే భైరవ కోనలో పైడమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. ఆవిడ ఆత్మలన్నింటినీ శాంతపరిచి ముక్తి పొందేలా చేస్తుంది. మీరు చాలా లక్కీ, అందుకనే తిరిగి వచ్చేసారు. నా మాట విని ఎక్కడి నుండి వెళ్లిపోండి అని చెప్తాడు. అది విని జాన్ బస్వాని అక్కడి నుండి వెళ్లిపోదాం అని చెప్తాడు. కానీ బస్వా నగలు లేకుండా అక్కడి నుంచి రావడానికి ఒప్పుకోడు. అలాగే పూజారి చెప్పినట్టు ఈ రోజు రాత్రి ఒక్కసారే భైరవ కోన గేట్ తెరుచుకుంటుంది. ఆ గేట్ తెరుచుకున్నప్పుడు లోపలికి వెళ్లి నగలు తీసుకుని వచ్చేద్దామని చెప్తాడు. అయితే జాను గీత అలా చేయడానికి ఇష్టపడు. అప్పుడు బస్వా ఇదంతా నేను భూమి కోసం చేస్తున్నానని చెప్పి తన లవ్ స్టోరీ చెప్తాడు. దాంతో గీత కూడా ఒప్పుకుంటుంది. తర్వాత బస్వా ఒక ప్లాన్ వేస్తాడు. గీతాని రాజప్ప కూతురులాగా రెడీ చేసి రాజప్పకి తన కూతురు అని చెప్తే రాజప్ప ఈజీగా తన దగ్గర ఉన్న నగలని గీతాకి ఇచ్చేస్తాడు. దాంతో అవి తీసుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పి బస్వా ప్లాన్ వేస్తాడు. దాంతో రాజప్ప గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలని, అసలు రాజప్ప బంగారం ఆ పెళ్లి కూతురు ఇంటికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఒక వ్యక్తిని చంపేస్తానని బెదిరియటంతో అతను రాజప్ప గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనకి రాజప్ప అనే దొంగను చూపిస్తారు. రాజప్ప ఒక దోపిడీ దొంగ. రాజప్పకి తన కూతురు కాచాయిని అంటే పంచప్రాణాలు. రాజప్ప తను దొంగతనం చేసిన బంగారాన్ని కరిగించి మళ్లీ ఆభరణాలు చేపించి అమ్ముతూ ఉంటాడు. అలా రాజప్ప ఆ బంగారాన్ని దొంగలించి తన కూతురు పెళ్లి కోసం కావలసిన నగలన్నీ తయారు చేపిస్తాడు. అయితే రాజప్పతో ఉండే ఒక అతనికి దురాశ పుట్టి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత పోలీసులు వచ్చినప్పుడు అతను రాజప్ప దగ్గర నుంచి ఆ నగలు లాక్కుంటూ, ఏంటి రాజప్ప ఎలా చేసావు, నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న నగల్ని నువ్వు దొంగతనం చేసావేంటి అంటాడు. అలా లాక్కుంటూ రాజప్ప పొరపాటున కాలుకి దెబ్బ తగిలి పైనుండి కింద పడి చనిపోతాడు. తర్వాత ఆ వ్యక్తి తన కూతురికి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ రోజే బస్వా ఆ పెళ్లికి చేసిన నగలన్నింటినీ దొంగతనం చేసి తీసుకొస్తాడు. తర్వాత బస్వా కాత్యాయని గురించి కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం. ఇంకోవైపు భైరవ కోనలో ఆ సర్కిల్ ఓపెన్ అయ్యి ఆత్మలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. పూజారి పైడమ్మ దగ్గరికి వెళ్లి బసవ వాళ్ళు మళ్లీ తిరిగి భైరవ కోనకు వచ్చారని చెప్తాడు. దానికి పైడమ్మ, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, మనమేం చేయలేం, నువ్వు వెళ్లి పూజ చేయమని చెప్తుంది. బస్వా మళ్లీ జాన్ వాళ్ళతో కలిసి భైరవ కోనలోకి వెళ్తాడు. అప్పుడు రాజప్ప వాళ్ళ నాన్న డాక్టర్ నారప్పతో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత రాజప్ప తన మనుషులతో బస్వా మీద అటాక్ చేయమని చెప్తాడు. అప్పుడు బస్వా గీతాని కాత్యాయనిలా రెడీ చేసి
ఆమెను చూపిస్తాడు. ఆమె నిజంగా తన కూతురే అనుకుంటాడు రాజప్ప. ఇంకోవైపు నారప్ప వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారా, దాన్ని నేను ఇంతకు ముందే చూశానని చెప్తాడు. బస్వా చిన్నప్పుడు కాత్యాయిని రాజప్పతో దిగిన ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటోని చూపిస్తాడు. దాంతో రాజప్ప గీత అని కాత్యాయిని అనుకుంటాడు. రాజప్ప కాత్యాయినితో చాలాసేపు ప్రేమగా మాట్లాడతాడు. తర్వాత రాజప్ప నగలున్న బ్యాగుకి కాత్యాయినికి ఇస్తాడు. కాత్యాయినికి ఇచ్చి ఈ బ్యాగ్ నీదేనమ్మా అని బస్వాతో కాత్యాయినిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. అప్పుడే జానకి రాజప్ప పాకెట్లో ఉన్న ఇంకొంచెం బంగారం కనిపిస్తుంది. అది మీకెందుకండి, మాకిచ్చేస్తే మేము తీసుకువెళ్ళిపోతాం కదా అంటాడు. అప్పుడు రాజప్ప ఈ పట్టీలు నేను కాత్యాయిని కోసం చేయించాను. ఆ కాత్యాయిని కాలుకి నేనే పెడతాను రామ్మ అంటాడు. కాత్యాయిని కాలు మీద ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది. కానీ బస్వా వాళ్ళకి ఈ విషయం తెలియదు. రాజప్ప గీతా కాళ్ళకి పట్టీలు పెడుతున్నప్పుడు అది కాత్యాయిని కాదని తెలిసిపోతుంది. దాంతో రాజప్ప వాళ్ళ మనుషులతో బస్వా వాళ్ళని పట్టుకోమని బస్వా వాళ్ళు కారులో అక్కడి నుండి పారిపోతూ ఉంటారు. అప్పుడే పైడమ్మ వచ్చి బస్వా కారుకి ఎదురుగా నిలబడుతుంది. భైరవ్ కోన్లోకి ఎవరూ ఊరకనే రారు. భైరవ్ కోన్లోకి ఎవరైనా వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది. నీ కోసం ఒకళ్ళు ఎదురు చూస్తున్నారు పద అంటూ పక్క నుంచి భూమి వస్తూ ఉంటుంది. అంటే దీని అర్థం భూమి కూడా చచ్చిపోయింది అనమాట. తర్వాత భూమి బస్వాని నువ్వెందుకు నన్ను చంపేశావు అని అడుగుతుంది. బస్వా భూమికి సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ భూమి అసలు బస్వా మాటలు పట్టించుకోదు. ఇంకోవైపు అప్పుడే రాజప్ప మనుషులు వచ్చి బస్వాని పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటారు. తర్వాత పైడమ్మ భూమి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా మిగతా ఆత్మల్లాగే పగతో రగిలిపోతున్నావు. నా చేతిని పట్టుకో, నిజమంతా నీకే తెలుస్తుంది అని అంటుంది. భూమి భయపడుతూనే పైడమ్మ చేయి పట్టుకుంటుంది. మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. బస్వా వాళ్ళ బాబాయ్కి ఫోన్ చేసి నేను భూమిని కాపాడాలనుకుంటున్నాను, నువ్వు కూడా ఇక్కడ నుండి పారిపోమని చెప్తాడు. ఇంకోవైపు భూమి ఏమో బస్వా కూడా రౌడీలతో కలిసిపోయాడు అనుకుని బస్వా నాకు రూమ్ లో పెట్టి లాక్ చేసి అక్కడ నుండి పారిపోతుంది. భూమి అక్కడ నుండి పారిపోతున్నప్పుడు రౌడీలు వచ్చి భూమి మీద అటాక్ చేస్తారు. భూమి వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఇంకోవైపు బస్వా ఎలాగోలా వచ్చి రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. ఆ రౌడీలందరినీ చంపుతున్నప్పుడే పొరపాటున రౌడీలు నరికే కత్తి భూమి గొంతుకు తగులుతుంది. దాంతో భూమి అక్కడికక్కడే చచ్చిపోతుంది. ప్రేమించిన అమ్మాయిని చేతుల ద్వారా చంపుకున్నందుకు బస్వా కుళ్ళి ఏడుస్తాడు. తర్వాత బస్వా ఎలాగైనా భూమి వాళ్ళ గ్రామాన్ని వాళ్ళకి ఇప్పించేయాలనుకుంటాడు. ఆ నలుగురు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి నేను ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తాను, కోర్టులో నిజం చెప్పమని అడుగుతాడు. అందుకే బస్వా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. బస్వా మంత్రదండం తీసుకుని ఆత్మలన్నింటినీ కొడుతూ నరకానికి పంపిస్తూ ఉంటాడు. బస్వా అలా రాజప్ప దగ్గరికి కూడా వస్తాడు. రాజప్ప వద్దు, నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టి నరకానికి పంపించొద్దు, నేను వాడి మీద పగ తీర్చుకోవాలంటాడు. అప్పుడు బస్వా ఇంకోసారి నువ్వు వాడి మీద పగ తీర్చుకొని నీ కూతుర్ని మళ్ళీ అనాథం చేస్తావా అని అంటాడు. దీంతో మూవీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది. రాజప్ప దగ్గర నుంచి నగలు తీసుకొని పారిపోతున్న అతను కాత్యాయిని కూడా తీసుకువెళ్తాడు. ఎందుకంటే రాజప్ప చనిపోవడంతో కాత్యాయిని అనాథ అవుతుందని. అప్పటి నుంచి అతను కాత్యాయిని సొంత కూతురులా పెంచుతాడు. ఈ మాట వినగానే రాజప్ప మనుషులో ఉన్న ద్వేషం అంతా ఎగిరిపోతుంది. ఎందుకంటే కాత్యాయిని ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంకోవైపు భూమి కూడా బస్వాని క్షమించమని అడుగుతుంది. అలా వాళ్ళిద్దరికి ముక్తి లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు మనుషుల్లో ఇప్పుడు పగ, ద్వేషం, కోపం లేదు. మెల్లగా సూర్యోదయం అవుతుంది. కాత్యాయిని, రాజప్ప వాళ్ళు కూడా మాయమైపోతారు.